అంకుల్ నేను బయట ఉంటాను. సరే ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. అదేం కాదు, వెళ్ళేస్తా. ఇలా చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలౌడ్, మిగతా వాళ్ళందరూ బయట వెయిట్ చేయండి. వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను డాక్టర్తో రౌండ్స్కి వెళ్ళాలి. సరే. డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. ఇదిగో వచ్చారు. రౌండ్స్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయి. సార్, నైట్ వచ్చిన పేషెంట్ ఈ రూమ్లోనే ఉన్నారు. అలాగా, పద. నీకు సంతోషంగా ఉందా? నా కొడుకు జీవితంతో ఆడుకున్నావు నువ్వు. పనికి మొన్న తాడాట. అంకుల్ చేయగలరా? అంకుల్ ఆగండి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? రండి, నాతో రండి. వాడి కని ఏమైనా ఎవరు మిగలరు. మీరు రండి. మళ్ళీ పోటీ గీటంటూ వచ్చారు, ఎవరు ప్రాణాలతో ఉండరు. ఏ మేరీ, మేము ఆ ఢిల్లీ పోలీసులతో పోటీకి వెళ్ళాం కదా. ఆ రోజు ఒక సర్దార్జీ పోలీస్ ఆయన, అతనే ఫ్రంట్ లో. ఆయన నన్ను అట్టాకి చూస్తున్నాడు. చాలు, ఈ ఢిల్లీ కథలు ఎన్నిసార్లు వినమంటారు? ఓ ఇంకొద్దులే. సరే గాని నేనొక విషయం అడగనా? ఏంటో అది? నేనంటే ఇష్టమా, తాడు లాగడం అంటే ఇష్టమా? ఇలా నువ్వు అడిగావంటే రేకొచ్చే. ఎవరది? మనం తంగమణి ఊరికి పోటీకి వెళ్ళాం, గుర్తుందా? స్ప్రింగ్ వ్యాలీకి ఎదురుగా 2 ఇంచులు మనం ముందుకొచ్చుంటే గెలిచేవాళ్ళం. చచ్చినా వదలకూడదని అయ్యారు చెప్పారు. మనం ఓడిపోతామని తెలుసు. అప్పుడు కూడా మనం పట్టు వదలకుండా ఉన్నాం. మనం ఓడిపోయాం. నా జీవితం కూడా ఇప్పుడు అలాగే ఉంది. మన పాత టీం పేర్లతో కొత్త టీంని రెడీ చేసి కప్పు సాధించడం నేను చూశాను. మంచి పని చేశావు. ఎవ్వరికీ ఉపయోగపడని మన జీవితానికి ఒక అర్థాన్ని నువ్వు తెలియజేశావు. ఈ 20 సంవత్సరాలు గడిచాక మొట్టమొదటిగా నిన్ను చూడ్డానికి ఇంటికి రావాలనిపించింది. అందుకే వచ్చాను. నేను వెళ్తాను.